మాటలు ధ్యానించుకొని కిరీటి ఆశ్చర్యకరంగా వెళదాము. చదవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతని పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. ఫీనెహాసును కనెను. చాలు. అమ్రాము కుమారుడు ఎవరు? అహరోను, మోషే, మిరియాము. అహరోను కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు ఫీనెహాస్. ఈ పేరుకి అర్థం ఏంటి? అంటే జాలిగా మాట్లాడువాడు అని అర్థం. మనం ఎప్పుడైతే ఎదుటివారి పట్ల జాలిగా మాట్లాడతామో, దయగా మాట్లాడతామో, దయ చూపిస్తూ మాట్లాడతామో, దయగల వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు. కఠిన ఎడల వికటముగా ప్రవర్తిస్తాడు. అంటే కఠినంగా ప్రవర్తిస్తాడు. ఎదుటివారు పట్ల నువ్వు కఠినంగా ప్రవర్తిస్తూ కఠినంగా మాట్లాడితే నీ పట్ల దేవుడు అలాగే ప్రవర్తిస్తాడు. ఎదుటివారి పట్ల నువ్వు దయ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల దయ కలిగి ఉంటాడు, దయ చూపిస్తాడు. ఎదుటివారి పట్ల జాలి కలిగి ఉన్నప్పుడు నీ పట్ల దేవుడు జాలి కలిగి ఉంటాడు. మనం ఏది విత్తుకుంటే అదే కోసుకుంటాం. అలాగే రెండో విషయం కూడా చెప్పాను. ఏంటంటే ఇశ్రాయేలు సంఘములో చాలా మంది విచ్చలవిడిగా తిరుగుతూ విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడికి నచ్చలా, చెప్పాడు, వినలా. దేవుడు తెగులు పంపించాడు. 24,000 మంది చనిపోయారు. అప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు బోరుమని ఏడుస్తున్నారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి. అదే సందర్భంలో ఒకడు అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీని తీసుకుని వచ్చాడు. అది చూసినటువంటి ఈ ఫీనెహాసు ఈట తీసుకుని వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు అలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారో ఒకే ఈటతో ఇద్దరిని పూడి చంపేశాడు. దేవుడికి అది నచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇతను అక్రమముగా నడవడు. ఫీనెహాసు సంఘములో అక్రమంగా నడవటం అనేది ఆయనకు నచ్చదు. దేవుని మనస్సు ఎలా ఉన్నదో ఫీనెహాసు మనస్సు కూడా అలాగే ఉన్నది. దేవునికి ఏది ఇష్టమో ఫీనెహాస్కి అదే ఇష్టము. దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఫీనెహాస్ అదే చేశాడు. దేవుడికి అది నచ్చింది. అందుకని ఫీనెహాస్ని దేవుడు బహుగా దీవించాడు, బహుగా గణపరిచాడు, బహుగా ఆశీర్వదించాడు. అతనితో దేవుడు సమాధానంగా ఉన్నాడు. అతనితో నిబంధన చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. నీ వంశము ఎల్లప్పుడూ నాకు సేవకులుగా ఉంటారు అని దేవుడు నిబంధన చేశాడు, గణపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. అది రెండో విషయం. మూడోదిగా నిత్యమైన యాజకత్వము నీకు, నీ వంశానికి. నిత్యము ఎల్లప్పుడు నువ్వు సేవకుడవే, నీ వంశంలో ఉన్నవాడు అని సేవ అనేటువంటి ఆ ఘనతనిచ్చాడు. సేవ అనేది గొప్ప భాగ్యం. సేవని ఎప్పుడు కూడా చీచా అంటూ చేయకూడదు, అసహించుకోకూడదు. సేవ అనేది గొప్ప భాగ్యం. ఆ భాగ్యము, ఆ ఘనతను దేవుడు తనకి, తన వంశానికి ఇచ్చాడు. అలా ఫీనెహాసుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. తను అక్రమమైన మార్గాల్లోకి వెళ్ళడు. సంఘములోకి అక్రమం రావటం తనకి ఇష్టం లేదు. అలాగే ఎవరైతే ఈ అక్రమమైన పద్ధతుల్లోకి వెళ్లకుండా మందిరానికి వస్తున్నారు, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు, ప్రేమించుకోవడానికి కాదు మందిరానికి వచ్చి పనికి మళ్ళీ వేషాలు వేస్తే తాట తీస్తాడు దేవుడు. అలాంటి వేషాలు వేయకూడదు. మందిరానికి వచ్చినప్పుడు పవిత్రంగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లు మాట్లాడుకోవటం, అలాంటి వ్యవహారాలు చేస్తే తాట తీస్తాడు. నా నోటితో నేను చెప్పకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు పవిత్రంగా ఉండాలి. చూపులు, మాటలు, ఆలోచన పవిత్రంగా ఉండాలి. అమ్మో దేవుడు చూస్తున్నాడు, భయముతో గడగడ వణుగుతూ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమన్నాడు దేవుడు. వార్నింగ్, అది వార్నింగ్. తాట తీస్తాడు. వాక్య విని ఆరాధన పరిశుద్ధముగా, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి పరిచర్య చేసేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి చూపులు చూసుకోకుండా, పిచ్చి పిచ్చి డబుల్ మీనింగ్లు మాట్లాడకుండా బహు జాగ్రత్తగా పరిచర్య చేయాలి.
పరిశుద్ధమైన ఆరాధన చేయాలి, పరిశుద్ధముగా పాటలు పాడాలి, పరిశుద్ధముగా వాయిద్యాలు వాయించాలి, పరిశుద్ధముగా బైబిల్ చదవాలి, పరిశుద్ధంగా పరిచర్య చేయాలి, ప్రతిదీ పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు సంతోషిస్తాడు, బహుగా దీవిస్తాడు. వేషాలు వేస్తే తాట తీసేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అలా ఫీనెహాసు అతను ఈ అక్రమైన పద్ధతుల్లోకి వెళ్ళడు, సంఘములోకి అక్రమమైన పద్ధతులు రాకూడదని కోరుకున్నవాడు. అది నచ్చింది దేవుడికి. అందుకని అతని ప్రపంచమంతా దేవుడు కనపరిచాడు, దేవుని రాజ్యం ఇచ్చాడు. తనతో నిబంధన అంటే వాగ్దానం చేశాడు, వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అలాగే ఫీనెహాసుని దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవించాలి అంటే ఇలా ప్రవర్తించాలి. దేవుడు అప్పుడు నిత్య నిబంధన నీతో చేస్తాడు, వాగ్దానం చేస్తాడు, వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. అలాగే 106వ కీర్తన 30-31 చరణాలు. ఫీనెహాసు లేచి ఆ పరిహారము చేయగా ఆ ఆ తెగులు ఆగిపోయెను. ఆ నిత్యము ఆ తరములన్నిటినూ అతనికి ఆ ఆ పని నీతిగా ఎంచబడెను. అతనికి తరతరములకు నీతిగా ఎంచబడిన. చాలు. అతడు అక్రమైన పద్ధతుల్లోకి వెళ్ళడు, సంఘములోకి అక్రమమైన పద్ధతులు రాకూడదని కోరుకున్నవాడు, రాకూడదని శత ప్రయత్నం చేస్తూ ఉన్నవాడు. అది నచ్చింది దేవునికి. అప్పుడు దేవుడు ఇతను ఏమన్నాడంటే, నీవు నీతిమంతుడవు అన్నాడు. నీతిమంతుడవు అని దేవుడు ఘనపరిచాడు. అతన్ని కీర్తిని వ్యాపింపజేశాడు, అతనికి కీర్తిని ఘనతను కలుగు చేశాడు దేవుడు. ఇంచుమించు 20 లక్షల మంది పైన ఉన్నారు అక్కడ. వాళ్ళందరిలో ఫీనెహాసును దేవుడు ఘనపరిచాడు, కీర్తినిచ్చాడు. అతను నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు అంటే అలా ఉంటాడు. అయితే నీతిమంతుల గురించి దేవుడు రాస్తూ వచ్చాడు. 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నింటిలో వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. వారిని విడిపించును. ఈ విధముగా అక్రమమైన పద్ధతుల్లోకి వెళ్లకుండా, అక్రమమైన పద్ధతులు నీలోకి రాకుండా, అలాగే సంఘములోకి రాకుండా ఎప్పుడైతే నువ్వు చూసుకుంటూ ఉంటావో, ప్రార్థన చేస్తూ ఉంటావో, దేవుడు నిన్ను నీతిమంతుడు నీతిమంతురాలు అంటాడు. ఆ తర్వాత ఎలా దీవిస్తాడో తెలుసా? నీ కీర్తిని, నీ ఘనతను వ్యాపింపజేస్తాడు ఆయన. సంఘం అంతటిలో కూడా నిన్ను ఘనపరుస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీవు ప్రార్థన చేసినప్పుడు, నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, మొరపెట్టగా ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇలా నీతిమంతుడిగా నీతిమంతురాలకు బ్రతుకుతూ ఉంటావో, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అలాగే 14వ అధ్యాయము కీర్తన గ్రంథం 19వ కలుగు ఆపదలు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. యెహోవా వారిని విడిపించును. చాలు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి యెహోవా విడిపించును రాయబడి. ఆపదలు రావని చెప్పలా, శ్రమలు రావని దేవుడు చెప్పలా. వస్తాయి. లోకములో ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయి, లోకములో ఉన్న వాళ్ళకి ఆపదలు వస్తాయి. మనిషి పుట్టిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నా, స్త్రీలైనా పురుషులైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా, ప్రతి ఒక్క వ్యక్తికి శ్రమలు వస్తాయి, ప్రతి వ్యక్తికి ఆపదలు వస్తాయి. అయితే దేవుని నమ్మని వారు ఉన్నారే, వాళ్ళకి ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ శ్రమల ద్వారా, ఆపదల ద్వారానే వాళ్ళు పతనమైపోతారు. దేవుడు వాళ్ళని పట్టించుకోడు. ఎందుకంటే దేవుని మాటను వాళ్ళు పట్టించుకోలేదు కదా, అందుకు. కానీ మనకైతే యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మి మనసును మార్చుకొని బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నువ్వు నీతిమంతుడు నీతిమంతురాలవి. కనుక నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు? ఆయనకు మొర్రపెట్టినప్పుడు, ఆయనకి ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన చేయకుండా తిని నిద్రపోతున్నావు అనుకో, ఏం విడిపించడు. ప్రార్థనలో గడపాలి బాగా. దేవుడికి స్తోత్ర. గడపాలి గట్టిగా హల్లెలూయా. ప్రార్థనలో గడపాలి. ప్రపంచంలో గమనించిన, సమాజంలో గమనించిన, సంఘములో గమనించిన, బైబిల్లో గమనించిన
ప్రార్థన చేస్తూ చేస్తూ నరకానికి పోయిన వాళ్ళు ఎవరు లేరు. ప్రార్థన చేయకుండా పరలోక రాజ్యానికి పోయిన వాళ్ళు లేరు. ప్రార్థన చేయకుండా పరలోక రాజ్యానికి పోయిన వారు లేరు. ప్రార్థన చేస్తూ చేస్తూ నరకానికి పోయిన వాళ్ళు లేరు. ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఎక్కడ ఉన్నా గొప్పగానే ఉంటారు. కనుక ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పోరాడాలి, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థనలు గడుపుతూ ఉండాలి. ఎక్కువగా ప్రార్థనలో దేవుడిని స్తుతించాలి, దేవుడిని కనపరచాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, పాపం చేయనని తీర్మానం చేసుకోవాలి. తీర్మానాలు స్థిరపరిచిన ఆశీర్వదించిన దేవుడిని అడగాలి. ప్రార్థన 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 అంటే ముళ్ళ మీద కూర్చున్నటువంటిది కొందరికి. వ్యవహారాలు అంటే గంటల గంటలు వేస్తారు, ఫోన్లో మాట్లాడటం అంటే గంటల గంట ఫోన్లో మాట్లాడతారు, సినిమాలు గంటల గంట చూస్తారు. ప్రార్థన అంటేనే 5 నిమిషాల్లో మరి మొత్తం అయిపోద్ది. ఏం చేస్తారో తెలియదు 5 నిమిషాలు ప్రార్థన. అందుకని అలాంటి మనసు నీకుంటే, ప్రార్థన చేయాలనే మనసు నీలో లేకపోతే, ప్రార్థన చేయాలి అంటే మనసు రావట్లేదు, విసుకనిపిస్తుందా, జాగ్రత్త. అలా ఉంటే సాతాను చేతిలో పడటానికి అవకాశం ఉంది, దీవులు పోగొట్టుకోవటానికి అవకాశం ఉంది, దేవుని రాజ్యంలో ప్రవేశించలేని పరిస్థితులు వస్తాయి ప్రార్థన చేయలేకపోతే. అందుకని ప్రార్థన అడగాలి. ప్రభువా, ఏక మనసుతో గంటలు గంటలు ప్రార్థన చేస్తే ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. గంటలు గంటలు ప్రార్థన చేసి ప్రార్థనా పరురాలు నన్ను మార్చని అడగాలి. పరలోకానికి వెళ్ళటానికి యోగ్యత ప్రార్థన. పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదం మన ఎద్దుకు రావాలంటే ప్రార్థన. సాతాన్ని జయించాలంటే ఆయుధం ప్రార్థన. పరిశుద్ధంగా బ్రతకాలంటే ప్రార్థన. దీవెని పొందాలంటే ప్రార్థన. శరీర కోరికలు జయించాలంటే ప్రార్థన. లోకాన్ని జయించాలంటే ప్రార్థన. నేను ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన జీవితం, ఈ 2 నీలో ఉంటే నువ్వు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యకరంగానే ఉంటావు, ఘనంగానే ఉంటావు. ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన జీవితం. పక్షికి 2 రెక్కలు బలంగా ఉన్నప్పుడు చక్కగా అది ఎక్కడికైనా ఎగరగలదు, ఎక్కడికి వెళ్ళినా ఆహారాన్ని సంపాదించుకోగలదు, తప్పించుకోగలదు, కాపాడుకోగలదు. 2 రెక్కలు బలంగా లేనప్పుడు ఎగరలేదు, శత్రువు చేతి దొరికిపోతుంది. సరే, ఒక రెక్క బలంగా ఉండి ఒక రెక్క బలహీనంగా ఉన్నా ఎగరలేదు, శత్రువు చేతి దొరికిపోతుంది, ఆహారం సంపాదించుకోలేదు. 2 రెక్కలు బలంగా ఉండాలి. అలాగే మనకు కూడా ప్రార్థన అనే ఒక రెక్క, వాక్యానుసారం జీవితం అని 2వ రెక్క. 2 రెక్కలు ఉండాలి. ప్రార్థన మొరపెట్టాలి. మొరపెడితే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా బ్రతకగలవు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం చెప్పనవరే గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక విషయం, సంఖ్యాకాండం 31:6 అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రెకెమును, సూరును, హూరును, రేపాను చంపిరి. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఫీనెహాస్ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అతడు నీతిమంతుడు అన్నాడు దేవుడు. తన కీర్తిని, తన ఘనతను వ్యాపింపజేశాడు దేవుడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మిద్యానీయులు ఒకప్పుడు ఇశ్రాయేలులను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ మిద్యానీయులను జయించటానికి మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు వారు? 12 గోత్రాలు వారు. ఒక్కొక్క గోత్రానికి 1000 మందిని తీసుకెళ్ళమన్నాడు దేవుడు, వీరులను. అప్పుడు 12 గోత్రాలకి ఎన్ని వేల మంది? 12,000 మంది. 12,000 మంది వీరులను తీసుకొని యుద్ధానికి వెళ్ళండి, వెళ్ళి మిద్యానీయులతో యుద్ధం చేసి జయించి రండి అని మోషే పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేసి ఆలోచన చెప్పడానికి ఎవరిని పంపించాడు? దైవజనుడిని, ఫీనెహాసును పంపించాడు. జాగ్రత్త గమనించాలి.
ఫీనెహాసు మంచి ప్రార్థనా పరుడు. రెండవది మంచి నమ్మకస్తుడు. ఇతన్ని నమ్మి మోషే పంపించాడు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావో తెలియదు, 12,000 మందిని మాత్రం తీసుకుని వెళ్ళు, తక్కువ సైన్యాన్ని తీసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేసి వాళ్ళకి ఆలోచన చెప్పి అక్కడ వాళ్ళని జయించి మీరు తిరిగి రావాలి అని దైవజనుడు మోషే ఫీనెహాస్ అనే దైవజనుడిని పిలిచి అతనికి అప్పగించి పంపించాడు ఈ 12,000 మందిని. ఫీనెహాసు ఈ 12,000 మందితో వెళ్ళాడు. తక్కువ సైన్యం 12,000 మంది అంటే, వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వీళ్ళు 12,000 మంది వెళ్ళింది, చాలా తక్కువ సైన్యం. కానీ ఫీనెహాస్ మంచి ప్రార్థనా పరుడు. బాగా ప్రార్థన చేసి ఎలా యుద్ధం చేయాలో, ఎటువైపు నుంచి యుద్ధానికి వెళ్ళాలో అన్ని విషయాల ఆలోచన వాళ్ళకి చెప్పి ప్రార్థన చేసి మొత్తం మీద మిద్యానుని జయించి, వాళ్ళకి 5 రాజులు ఉన్నారు, జయించి రావటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కారణము ఈ 12,000 మందిని యుద్ధానికి పంపిస్తూ ఫీనెహాస్కి అప్పగించి పంపించాడు. ఫీనెహాసు, నీకు అప్పగించి పంపిస్తున్నా, ప్రార్థన చేసి జయించుకొని మీరు తిరిగి రావాలి అని ఇతను నమ్మి పంపించాడు. అలాగే ఫీనెహాస్ యుద్ధము చేసి అక్కడి నుండి వీళ్ళు జయించుకొని వెనకకి తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. 5 రాజులను జయించారు. ఎవరు 5 రాజులు? మనకు కూడా జ్ఞానేంద్రియములు ఉన్నాయి. ఎన్నవి? 5 ఉన్నాయి జ్ఞానేంద్రియములు. వాటిని పంచేంద్రియములు అంటారు. 5 రాజులు ఉన్నారు శత్రువులు మనకు కూడా. ఎవరంటే, 1 కళ్ళు మనకు శత్రువు. సాతాను కంటిని వాడుకొని చెడును చూడు చూడు చూడని చూపిస్తూ ఉంటాడు. 1. రెండోది చెవులు అనే శత్రువు. చెడును విను విను అని సాతాను చెవులు వాడుకుంటా ఉంటాడు, జాగ్రత్త. 3వ శత్రువు మన నోరు. చెడును మాట్లాడు అని నోటిని ప్రేరేపిస్తూ ఉంటాడు, జాగ్రత్త గమనించాలి. 4 టేస్ట్, రుచి అనే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అలాగే ముక్కు వాసన చూసే జ్ఞానాన్ని కలిగి ఉంది. శరీరము స్పర్శ జ్ఞానమును కలిగి ఉన్నది. ఈ 5 రకాలు. అలాగే ఈ 5 రకాలలో ఈ 5 ఉన్నాయి కదా, పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈ 5 మనకు శత్రువులు. చెడును చూడు చూడని కళ్ళు ప్రేరేపిస్తాయి. అలాగే చెడు వాసన చూడమని ముక్కు ద్వారా సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. చెడును తినమని, చెడు మాట్లాడమని నోటిని సాతాను వాడుకుంటూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. శరీరము స్పర్శ జ్ఞానము అనగా శరీరాశ. దేవునికి ఇష్టం లేని శరీరాశను అనుభవించమని సాతాను ఈ శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. శరీరం కూడా కోరుకుంటుంది ఏమని, ఎప్పుడు పండగ పూట కూడా పాత సంతగా పచ్చిదేనా, ఎప్పుడు పాత పెళ్ళమేనా, కొత్త పెళ్ళం ఒకటి ఉంటే బాగుండేది అనిపిస్తా ఉండేది. ఈ శరీరం కోరుకుంటా ఉండేది. ఎప్పుడు పాత మొగుడైనా కొత్త మొగుడు కాలం కోరుకుంటా ఉండేది ఈ శరీరం. జాగ్రత్త. ఏదైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది, ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అని ఈ శరీరం కోరుకునేది. జాగ్రత్త. అర్థమవుతుందా? ఈ 5 చంపాలి. వాళ్ళు 5 రాజులను చంపారు అంటే ఈ 5 రాజుల్ని మనం చంపాలి. దేవునికి స్తోత్ర. చెడు చూడను ప్రభువా, నేను చెడు చూడకూడదు అని ప్రార్థన చేసుకొని, చెడు చూడు అని నీ దగ్గరికి వస్తున్నాడు సాతాను, ఆ సాతాన్ని చంపాలి. చెడు విను అని వస్తుంటాడు సాతాను గడి, సినిమా పాటలు వినమని ఆ సాతాన్ని చంపాలి. ఆ సాతాని క్రియలను చంపాలి. చెడు మాట్లాడు, చెడు తిను అని ప్రేరేపిస్తాడే, ఆ సాతాను యొక్క క్రియలను చంపాలి. చెడు వాసన చూడు అని ప్రేరేపిస్తాడే, ఆ సాతాను క్రియలను చంపాలి. చెడును అనుభవించు అని ప్రేరేపిస్తాడు శరీరాన్ని, ఆ సాతాన్ని చంపాలి. ప్రార్థన ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. అయితే ఫీనెహాసు తను 12,000 మందిని తీసుకొని మిద్యానీల మీద యుద్ధానికి వెళ్ళాడు. మిద్యానీయులు 5 రాజులను చంపి ప్రార్థన చేసి, ప్రార్థనా పూర్వకంగా 5 రాజులను చంపి జయించి తిరిగి వచ్చారు. ఫీనెహాస్ మంచి ప్రార్థనా పరుడు, మంచి నమ్మకస్తుడు. ఎంతో మంది అక్కడ ఉన్నా ఇతని నమ్మి పంపించాడు. ఇతను వెళితే ఇతను ప్రార్థనా పరుడు, ప్రార్థన చేసుకొని జయించుకొని వస్తాడు అని మోషే ఇతను నమ్మి పంపించాడు. నమ్మి పంపించినట్లుగానే తన నమ్మకాన్ని పాడు చేయకుండా, అలాగే దైవజనుడు అక్కడ 1000 మంది సేవకులు ఉన్న దైవజనుడు నన్ను నమ్మి పంపించాడు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని జయించి సంఘాన్ని క్షేమంగా వెనక్కి తీసుకొని వచ్చాడు. మంచి ప్రార్థనా పరుడు, మంచి నమ్మకస్తుడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత 12,000 మందిని చూసేవా, నా ప్రార్థన, నేను అంత ప్రార్థన చేస్తే ఇంత జయం వచ్చింది,
మోషే కంటే నేనే గొప్పవాడిని అని చెప్పి మొత్తం తన వైపు తిప్పుకున్నాడా? లేనిపోయి మోషే మీద సాడీలు చెప్పి తన వైపు తిప్పుకోవచ్చు. చూసి నేను ప్రార్థన చేస్తే అంత జయం వచ్చింది, నేను ఎంత ప్రార్థనా పరుడు, మోషే కన్నా ప్రార్థనా పరుడు నేను, నాతో ఉన్నాను, ఇంకా నేనే మిమ్మల్ని చూసుకుంటాలే, ఇంక మోషే వద్దు, మనకేమొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఏర్పాటు చేసుకుందాం చిన్నగా. అలాంటి ఆలోచన చేశాడా? చూసావా? అలాంటి ఆలోచనలు చేయడు అని మోషేకి తెలుసు, ఇతను నమ్మకస్తుడు అని. అసలు మోషే కూడా కాదు పంపించింది, దేవుడే చెప్పాడు, మోషే ఫీనెహాసును పంపించు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మోషే 1000 మంది సేవకులు ఉన్నా వాళ్ళందరూ ప్రక్కన పెట్టి ఫీనెహాసును పంపించాడు. అంటే వాళ్ళు భక్తి గలవారు కాదని కాదు, భక్తి గలవారే, కానీ వాళ్ళల్లో కూడా ఫీనెహాసు మంచి భక్తి గలవాడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి అభిషేకం గలవాడు, రోషము గల సేవకుడు, నమ్మకస్తుడు. ఏదైనా ఒక పని అప్పగించి పంపిస్తే పిచ్చి పిచ్చి పనులు ఏం చేయడు. నమ్మకస్తుడు, అణిగిమణిగి ఉంటాడు, లోబడి ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు. నడిపించే నాయకుల దగ్గర ఇంకెవరితో చేతులు కలపడు. నడిపించే నాయకులకు విరోధంగా మాట్లాడుతున్న వాళ్ళతో చేతులు కలపడు. అందుకనే ప్రపంచములో ఎంత గొప్ప ఘనత వచ్చింది ఫీనెహాస్కి. ఇంచుమించుకు 1000 మంది సేవకులు ఉన్నా వాళ్ళందరికీ లేని ఘనత ఈయనకి ఇచ్చాడు. 1,00,000 మంది విశ్వాసులు ఉన్నా వాళ్ళందరి మధ్యలో దేవుడేమన్నాడు? ఇతన్ని ఫీనెహాసు నీతిమంతుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అతను నీతిమంతుడు. 20 లక్షల మందిలో దేవుడు కనపరిచాడు. చూడు, నువ్వు అంత నమ్మకస్తుడుగా ఉన్నావా? తన విశ్వాసతో కొంచెం మాట్లాడమ్మా, మందిరానికి రావట్లేదేంటి, మాట్లాడి మందిరానికి తీసుకురమ్మా అని నేను చెప్పగలనా? నీకు అప్పగించగలనా? అక్కడికి వెళ్ళి నీ గురించి నీ డబ్బా కొట్టుకొని అక్కడ నేను పెద్ద వీరుణ్ణి, సూర్య విక్రమార్కులని, నా అంత టోళ్ళు లేరు, జాన్ పీటర్ కూడా అంత భక్తి లేదు, అంత ప్రార్థన లేదు, 4 సాడీలు కలిపి చెప్పి లేని పేరు చెప్పి ఏ భక్తి లేకుండానే దేవుడిని సంఘాన్ని అప్పగించాడా అని చెప్పి నీ వైపు తిప్పుకుంటావు ఆ సంఘాన్ని. జాగ్రత్త, అలాంటి పనులు చేయకూడదు. దేవుడు మనకి ఏ స్థితిలో పెట్టాడు, ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో ఉంటే మనకు అది గొప్ప దీవెన. కనుక ఫీనెహాసు నమ్మకస్తుడు, అందుకని దేవుడు ఇతన్ని పంపించాడు. ఉపవాసుని ప్రార్థన చేసుకొని ఎలా తీసుకెళ్ళాడు సంఘాన్ని, వీరులను, సైన్యాన్ని అలాగే తీసుకొని వచ్చాడు. వెనక్కి జయించుకొని వచ్చారు. ప్రపంచమంతా గణపరచబడ్డాడు ఫీనెహాస్. తన వంశము దీవించబడింది. కనుక ఇందాకనే చెప్పా, దీవించబడాలన్నా, జయించాలన్నా, సాతాను జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, శరీర కోరికలు జయించాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఏం కావాలి? 2 రెక్కలు. ఏంటవి? 1 ప్రార్థన అనే రెక్క, 2ది వాక్యాన్ని విన్న తర్వాత వాక్యాన్ని గుండెల్లో దాచుకొని వాక్యానుసారంగా నడవాలి. వాక్యానుసారమైన జీవితం అని రెక్క. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వాక్యానికి లోబడకపోతే ఒక రెక్క నీకు లేదు అని అర్థం. నువ్వు లేవలేవు, ఎత్తబడలేవు రేపు పరలోక రాజ్యానికి. సాతాన్ని జయించలేవు, సాతాన్ని ఓడించలేవు. 2 రెక్కలు బలంగా ఉన్నప్పుడే పక్షి ఎగరగలదు, శత్రువు చేతులు పడకుండా కాపాడుకోగలదు, ఆహారం సంపాదించుకోగలదు, ఎగిరిల్లి పైన గుట్లు కూర్చోగలదు. 2 రెక్కలు బలంగా ఉండాలి. ప్రార్థన నువ్వు బాగానే చేస్తావు, మంచిది, కానీ వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి భయపడుతున్నావా? వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? ఈ 2 రెక్కలు ఉండాలి నీకు. ఈయన దైవజనుడు మాటకి లోబడి వెళ్ళాడు, అంటే వాక్యానికి లోబడటం. దేవుడు మోషేకి చెప్పాడు, మోషే ఈయనకి చెప్పాడు. అంటే దైవజనుడు నోటి నుంచి వచ్చిందంటే అది దేవుని మాట. అక్కడ 1,00,000 మంది పైనే ఉన్నారు సైన్యము, మమ్మల్ని 12,000 మంది వెళ్ళమంటున్నావు సావటానిక? మేము చచ్చిపోతే మా కుటుంబాలు ఏమైపోతాయి, మా పిల్లలు ఏమైపోతారు? సావటానిక? ఎంతమంది లేరు, వాళ్ళని పంపించచ్చు, నన్నే పంపిస్తున్నావు. అక్కడ 1,00,000 మంది పైన ఉన్నారు మిద్యానీయులు సైన్యము, మేము 12,000 మంది వెళ్ళమంటున్నావు, నన్ను తీసుకుని వెళ్ళమంటున్నావు, మేము ఎట చేయిస్తాం ఏంటి, నేను కాకపోతే ఎంతమంది లేరు అన్నాడా? మాట్లాడేంటి అనలా, ఎదురు చెప్పలా. దైవ సేవకుడు మాటకు లోబడి వెళ్ళాడు, అంతే. అదే వాక్యానుసారమైన జీవితం అంటే. దైవజనుడు మాటకు నువ్వు లోబడితే నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నావు. లోబడకపోతే వాక్యానుసారమైన జీవితం నీలో లేదు. ప్రార్థన జీవితం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. అప్పుడు నీవు మండలము, జిల్లా, రాష్ట్రము, దేశమే కాదు, ప్రపంచమంతా దేవుడు నిన్ను గణపరచగలడు. ఆమె చెప్పండి అందరు, ఆమె. హల్లెలూయా. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనైనా, కూలి పనైనా, వెళ్ళిన ప్రతి చోట నీకు జయమే. జయించుకొని వస్తావంతే యేసునామం. ఎక్కడికి వెళ్ళినా జయించుకొని వస్తావు. దుఃఖముతో వెళ్ళినా సంతోషంగా తిరిగి వస్తావు.
వేదనతో వెళ్ళినా సంతోషంగా తిరిగి వస్తావు, అంతే జయించుకొని వస్తావు. వాక్యానుసారం జీవితం, ప్రార్థన జీవితం, ఈ రెండు ఉండాలి. ఫీనిహాసులాగా నమ్మకస్తుడిగా బ్రతుకు, నమ్మకస్తురాలుగా బ్రతుకు. నమ్మకస్తుల కంట ఎలా ఇస్తాడంటే దీవెనలు చదువు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తులకు మెండుగా దీవెనలు అంట. నమ్మకస్తుడు. ఇంకోటి ఏంటంటే రూబేనీయులు, యాకోబు యొక్క పెద్ద కుమారుడు రూబేను. వినాలి. గాదీయులు, మనిషి అర్ధగోత్రం వారు. ఎఫ్రాయిం అర్ధగోత్రం అంటారు. ఎందుకంటారు తెలుసా? అర్ధగోత్రం ఎందుకంటారంటే, వినండి జాగ్రత్తగా. ఎందుకంటారంటే యాకోబు పుట్టిన 12 మంది కుమారులు 12 గోత్రాలు. కానీ 12 గోత్రాలలో రూబేనికి నేను గోత్రం ఇవ్వను అన్నాడు దేవుడు. ఎందుకంటే రూబేను ఓ పెద్ద కుమారుడు, ఓ పెద్ద తప్పు చేశాడు. అందుకని ఇశ్రాయేలు లెక్కలో రూబేను లేడు అన్నాడు దేవుడు. గోత్రం అతనికి ఇవ్వను అన్నాడు. అప్పుడు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? మొత్తం 11 గోత్రాలే. ఇప్పుడు రూబేను గోత్రం ఎవరికి ఇవ్వాలి? ఎవరికొరు ఇవ్వాలి కదా. అందుకని యోసేపు తన వంశం యొక్క పరువుని నిలబెట్టిన వాడు, తన వంశం కాపాడబడటానికి పోరాడిన వాడు, ప్రయాసపడిన వాడు, మంచి పేరు తీసుకొచ్చినవాడు, రోషంగా నిలబడ్డవాడు యోసేపు. అందుకని యాకోబు ఏం చేస్తాడంటే, యోసేపు ద్వారానే యాకోబుకి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడింది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనము, నాకు ఇచ్చినటువంటి ఇది యోసేపు ద్వారా నెరవేర్చబడింది అని యాకోబు సంతోషించి రూబేనుకు గోత్రం తీసేసాడు కదా. ఆ గోత్రం బదులుగా యోసేపుకి 2 కుమారులు కదా. యోసేపు 2 కుమారుడు అయితే 2 గోత్రాలు ఇచ్చేసి 2 కొడుకులకి. పెద్ద కొడుకు మనిషే, చిన్న కొడుకు ఎఫ్రాయిము. అయితే యోసేపుకు రావాల్సింది 1 గోత్రమే కదా. యోసేపు గోత్రం అన్నారు కదా. అనకుండా యోసేపు 2 కుమారులకు 2 గోత్రాలు ఇచ్చేశాడు. ఆడ రూబేను గోత్రం తీసేశాడా. అందుకని మనిషికి గోత్రం ఇచ్చాడు. మనిషి 1 గోత్రం అన్నాడు, ఎఫ్రాయిము గోత్రం అన్నాడు, రూబేను గోత్రం లేదు. అయితే 2 కొడుకులు కాబట్టి ఒకే గోత్రాన్ని పంచుకున్నారు అని యోసేపులో నుంచి యోసేపు 1 గోత్రం అయితే ఆ గోత్రం నుంచి వచ్చిన వాళ్ళని మనిషి అర్ధగోత్రము, ఎఫ్రాయిము అర్ధగోత్రము అన్నాడు. యోసేపు కుమారులకి 2కి 2 గోత్రాలు ఇచ్చారు. 2 గోత్రాలు డివైడ్ చేశాడు. వినాలి. మనిషి అర్ధగోత్రము. ఇప్పుడు ఆ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అందరికీ పొలాలు, ఇళ్ళు, స్థలాలన్నీ పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత ఈ రూబేనీయులకు, గాదీయులకు, మనిషి అర్ధగోత్రం వారికి, వీళ్ళకి దూరంగా వచ్చింది స్వాస్థ్యం. ఇజ్రాయెల్తో కలిపి దూరంగా వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంత దూరం ఏడబోతావాలి అబ్బాని అక్కడే చిన్న బలిపీఠం కట్టుకున్నారు. వాళ్ళు బలు అర్పించి ప్రార్థన చేసుకోవడానికి ఎంత దూరం ఏడబోతావాలి బలి అర్పించడానికని వాళ్ళు అక్కడే చిన్న బలిపీఠం కట్టారు. అప్పుడు దైవజనుడికి ఇక్కడ కోపం వచ్చింది. దైవజనుడికి కోపం వచ్చింది. వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు, వేరైపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు, సంఘానికి వేరైపోతున్నారు. అట్లా వేరుగా ఇక్కడ బలిపీఠం ఉండగా అట్లా వేరే బలిపీఠం కట్టడం ఏంటి? కట్టకూడదు కదా అని చెప్పి కోపముతో, వేదనతో, దుఃఖముతో, బాధతో దైవ సేవకుడు ఉన్నప్పుడు ఎంతో మంది సేవకులు ఉన్నా వాళ్ళని సరి చేయటానికి, వాళ్ళని సెటరేట్ చేయటానికి అప్పుడు ఫీనెహాసును పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫీనెహాసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడ 3 వంశాల వాళ్ళు ఉన్నారు కదా, రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రం వాళ్ళు ఉన్నారు కదా. ఆ 3 వంశాల వాళ్ళ దగ్గరికి, 3 గోత్రాల వారి దగ్గరికి వెళ్ళి ఫీనెహాసు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి, మీరు చేసేది తప్పు, అక్కడ బలిపీఠం ఉండగా నువ్వు బలిపీఠం కట్టడం అనేది తప్పు, అలా కట్టకూడదు, కడితే అది మీ తరతరాల శాపం, అది సాతాను శక్తులు మిమ్మల్ని విజృంభిస్తాయి, మీ జీవితాలు పాడైపోతాయి, జాగ్రత్త, అలా చేయటం తప్పు, అలా చేయకూడదు మీరు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సెట్ చేసి సంఘానికి దూరం అవుతున్న వాళ్ళని తీసుకొచ్చి మరలా సంఘములో చేర్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అది ఆయన చేసిన పని. చదువు యెహోషువ పుస్తకము 22వ అధ్యాయం 13.
ఇశ్రాయేలీలు గిలాదులోనున్న అదిగో గిలాదులో ఉన్న రూబేనీయుల యొద్దకును రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును మనిషి అర్ధగోత్రం వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన అదిగో యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఫీనెహాసును పంపిరి. 16వ వచనం. యెహోవా ఆ సర్వ సమాజపు వారు ఆ చెప్పుచున్నదేమనగా, ఆ నేడు బలిపీఠమును కట్టుకొని ఆ నేడే యెహోవాను ఆ అనుసరించుట మాని ఆ ఇశ్రాయేలు దేవుని మీద ఆ మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? అదుగో బలిపీఠ ఉండగా దూరమని చెప్పి రాకుండా వేరే బలిపీఠం కట్టి అక్కడ వేరే సేవ చేయాలనుకుంటున్నారు మీరు. అలా చేయాలనుకుంటే ఏమి చేసినట్టు 16వ వచనములో చదువు. యెహోవా సర్వ సమాజపు వారు ఆ చెప్పుచున్నదేమనగా, ఆ నేడు బలిపీఠమును కట్టుకొని బలిపీఠం కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఆ ఇశ్రాయేలుల దేవుని మీద ఆ మీరేలా తిరుగుబాటు చేయొచ్చు? అదుగో బలిపీఠం ఉండగా వేరే చోట బలిపీఠము కట్టి వేరే సేవ చేయాలనే ప్రయత్నం చేస్తున్నావంటే ఎవరికి విరోధంగా లేచినట్టు? దేవునికే నువ్వు విరోధంగా చేస్తున్నావు. దేవుడు ఊరుకుంటాడా? అది బహు జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలు వింటే జీవితం నాశనం అయిపోతాయి. పేయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజమును తెగులు పుట్టిన గదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఈ దినమున ఇంతమునుపు ఇలాగే జరిగితే తెగులు పంపించి దేవుడు చాలా మంది చంపేశాడు, వేల మందిని. అది మర్చిపోయావా అంటున్నాడు ఫీనెహాస్. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఇలాగే చేశారు. చేస్తే ఏం జరిగింది? దేవుడు చెప్పనటువంటి బలి అర్పించినందుకు, బలిపేట కట్టినందుకు ఏం జరిగింది తెలీదా అని అవన్నీ చెప్తూ ఉన్నాడు. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరగబడి ద్రోహము చేసేదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలుల సర్వ సమాజము మీద కోపపడును కదా. దేవుడికి కోపం వచ్చింది, జాగ్రత్త. అలా చేయకూడదు. 19వ వచనం. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన యెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మీ మధ్యన స్వాస్థ్యము తీసుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రూబేనీయులు, గాదీయులు, మూడోది మనిషి అర్ధగోత్రం వారు, వాళ్ళకు దూరంగా వచ్చింది స్వాస్థ్యం. వస్తే అంత దూరం వెళ్ళి ఆడ బలి అర్పిస్తాలని చెప్పి సొంతగా వాళ్ళే అక్కడ ఒక చిన్న బలిపీఠం కట్టుకొని బలి అర్పించుకుందామని సపరేట్ సేవ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఈ మిగిలినటువంటి గోత్రాలు 9 గోత్రాల వారు ఉన్నారు. ఇక్కడ 3 గోత్రాల వారు ఉన్నారు, ఇక్కడ 9 గోత్రాల వారు ఉన్నారు. అప్పుడు 9 గోత్రాల వారు ఏం చేశారంటే, వాళ్ళు అలా చేయటం అనేది తప్పు, కరెక్ట్ కాదు, దేవుడికి విరోధంగా చేస్తున్నారు, దేవునికి కోపాన్ని రేపుతున్నారు, తప్పు అలా చేయటం, నువ్వు వెళ్ళి మాట్లాడని ఎవరు పంపించారు? ఫీనెహాసుని పంపించారు. ఇతను నమ్మకస్తుడు. ఇతను వెళితే ఈయన వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి? మీరందరూ సొంత బలిపీఠం కట్టుకొని సొంతగా సేవ చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీకు సేవకుడు ఎవరు ఉన్నారా? లేరు కదా, నేనే ఉంటా, ఇబ్బంది లేదు అని చెప్పాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి నమ్మకస్తుడు. అలా చేయడు, నమ్మకస్తుడు. చెప్పిన మాటలు వినడు. నీకు అంతే. అప్పుడు ఆడకెళ్ళిన తర్వాత వాళ్ళు అనొచ్చు, నిన్ను మేము సేవకుడు పెడతాము, మా దశమగలను నీకే ఇస్తాము, మా కానుకలను నీకే ఇస్తాము, నువ్వే మాకు సేవకుడిగా ఉండు అని వాళ్ళు అడిగి ఉండొచ్చు. వాళ్ళ మాటకు లోపడ్డా, లొంగాడా? తప్పు, అలాంటి చేయొద్దు. నన్ను నమ్మి పంపించాడు ఇక్కడికి దైవజనుడు యెహోషువ. అలా చేయండి అని. తప్పది. మీరు దూరం అయిపోతున్నారు. సంఘానికి దూరం అయిపోతే మీరు సపరేట్గా ఇలా బలిపెట్టం కట్టి సపరేట్గా సేవ చేయాలని ప్రయత్నం చేస్తే నువ్వు దేవునికి విరోధంగా చేస్తున్నావు. దేవుడు కోపం మీ మీద రగులుతుంది. ఇంత మునుపు ఆల్రెడీ దేవుడు తెగులు పంపించి వేల మంది చంపాడు, తెలీదా? మర్చిపోయారా? ఇప్పుడు మళ్ళీ కావాలా తెగులు? ఇప్పుడు మళ్ళీ తెగులు కావాలా మీకు? జాగ్రత్త, తప్పది అని. మీ దశమాగులొద్దు, మీ కానుకలొద్దు, నాకు ఏమొద్దు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. బలిపెట్ట బాలగొట్టండి. ఆడకొచ్చి బలిపెట్ట ఉంది ఆల్రెడీ, వచ్చి అక్కడ ప్రార్థనలో ఉండండి. వీళ్ళు పిచ్చి పిచ్చిగా వేరుగా పిచ్చి పిచ్చి పనులు చేయగాకండి. అది దేవునికి కోపం తేపొద్దు.
దేవుని ద్వారా తెగులు వచ్చింది, మొత్తం చచ్చిపోతారు జాగ్రత్త, జీవితం నాశనం అయిపోతే జాగ్రత్త అని అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి ఫీనెహాసు చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చాడు. మరలా సంఘానికి దూరం అయిపోతున్న వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు, దేవుడు కాదు మీ జీవితాలను నాశనం చేయాలని, సంఘానికి దూరం చేసి మీ జీవితాలను నాశనం చేయాలని సాతాను శోధిస్తున్నాడు. జాగ్రత్త. ఐక్యతలో ఉంటే శత్రువులు ఎవరు ఏం చేయలేరు. మీరు ఐక్యతలో ఉండకపోతే ఇప్పుడు బయట నుంచి శత్రువులు వస్తారు. శత్రువులు వచ్చినప్పుడు మీరు 3 గోత్రాల వారు ఏం చేయగలుగుతారు? అక్కడ 9 గోత్రాల వారు ఉన్నారు, మీరేం చేయగలుగుతారు? మీ బలం సరిపోద్దా? అర్థమయ్యేటట్టు చెప్పి, తప్పు నువ్వు చేసేది కరెక్ట్ కాదు, అర్థమయ్యేటట్టు చెప్పి మరలా సంఘానికి దూరం అయిపోతున్న వారితో మాట్లాడి ఇది సాతాను ఆలోచన, దేవుని ఆలోచన కాదని చెప్పి ఫీనెహాసు వారిని మరలా సంఘములో చేర్చాడు. దేవునికి స్తోత్ర. ఇతను నమ్మకస్తుడు. అందుకు యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, ఫీనెహాసును పంపించు, నువ్వు ఫీనెహాసును పంపించు అక్కడికి. నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న సేవకుడు. అన్న కొత్తగా చెప్తున్నాడు ఏదంటేమేమో, కానీ మీ అందరికంటే ఎక్కువ అభిషేకం పొందుకున్న సేవకుడిని. సాక్ష్యం చెప్తున్న గొప్ప చెప్పట్ల. నేను పొందుకున్నంత అభిషేకం సంఘములో దేవుడు ఎవరికి ఇవ్వలేదు, అది నాకు తెలుసు. నీకు కొంచెం అభిషేకం పొందుకుంటేనే ఏమి జరుగుతుందో తెలిసిద్ది. మరి నాకు తెలియవా? నాకు తెలుస్తాయి. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, మీరేం ఆలోచిస్తున్నారో ప్రతిదీ ప్రభు చెప్తాడు. ఇదిగో చూడు అంటాడు. నేను 2800 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్లో సంఘానికి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘములో ఏం జరుగుతున్నాయో ప్రభు చెప్తున్నాడు నాకు. అక్కడ చెప్తున్నాడు ప్రభు, దర్శనంలో లాడ్జింగ్లో నేను ప్రార్థన చేస్తుంటే రూమ్లో అక్కడ చెప్తున్నాడు. జాగ్రత్త. సాతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు, జీవితాన్ని పతనం చేయాలని ఆశలు పెడుతూ ఉంటాడు. ఆశ పెట్టాడు ఆదాముకి, అవకి ఆశ పెట్టలేదా? ఆ ఎర్రగా ఉన్నది ఇస్తానని ఆశ పెట్టాడా సాతానుగాడు? యాపిల్ చూపించి ఆశ పెట్టాడా? దానికి ఆశపడి వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. చూడు ఎంత ఘనతను పోగొట్టుకు, ఎంత విలువను పోగొట్టుకున్నారు. అలాగే నీకు ఆశ పెడతా ఉంటాడు సాతాను. జాగ్రత్త. పాము ద్వారా వచ్చి సాతాను ఆశ పెట్టినట్లుగా నీకు ఆశలు పెడతా ఉంటారు. నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను అందరిని ఎక్కించాల్సింది ఎవరు? దేవుడు ఎక్కించాలి నిన్ను, దేవుడు నిన్ను గణపరచాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. మనుషులు ఎవరు ఏమి చేయలేరు. మనుషుల మాటలు నమ్మగాక, మనుషుల మాటలు వినగాక. దేవుడు చెప్పాలి, దేవుడు చేయాలి, అంతే. దేవుడు చేస్తాడు. మనము వాక్యానికి లోబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, సామగ్రికి లోబడి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, తగిన సమయంలో దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ దీవెన ఆపటం ఎవరికి చేత కాదు. కొడిగడికి చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. ప్రతి వ్యక్తి గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ ప్రతి వ్యక్తి గురించి ఒక ప్రణాళిక ఉంది దేవునికి. రాబో దినాల్లో దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, నేను ధైర్యంగా చెప్పగలను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను బహుగా దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘంలో ఉన్నారు మీరు. ఇది దేవుని సంఘం, దేవుడు ఉన్నాడు. ధైర్యంగా నేను చెప్పగలను, ధైర్యంగా నేను చెప్తాను, 100% చెప్పగలను. దేవుడి సంఘంలో ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయం కూడా ప్రభు చాలా విషయాలు నాతో చెప్పాడు ప్రార్థనలో ఉన్నప్పుడు. దేవుడు ఉన్నాడు. ఎవరు మాట్లాడదు ఇక్కడ? ఎవరు పిల్లలు గొడవ చేస్తున్నా చూడు, అటు విడిచిపెట్టకూడదు. పిల్లలు ఉన్నప్పుడు ముందు కూర్చోకూడదు, మీ వెనక కూర్చోవాలి. జాగ్రత్త. దేవుడు సంఘంలో ఉన్నాడు. 100% నేను చెప్పగలను, 100% దేవుడు ఉన్నాడు ఈ సంఘంలో. దేవుడు నడిపిస్తున్నాడు ఈ సంఘాన్ని, ఆలోచించి నడిపిస్తున్నాడు. ఈ సంఘంలో నువ్వు వచ్చావంటే దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. దేవుడి చిత్తం లేకపోతే ఇక్కడ నువ్వు రావు. ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుడు నిన్ను దీవించడానికి తీసుకొచ్చాడు, దేవుడు మిమ్మల్ని గణపరచడానికి తీసుకొచ్చాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి తీసుకొచ్చాడు. రాబోతున్న మీరు, మీ పిల్లలు గొప్పగా ఉంటారు. ఆమేన్. నిశ్చయముగా నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవుడు తీసుకొచ్చాడు. కానీ నిన్ను నాశనం చేయాలని సాతాను ప్రయత్నం చేసి సంఘంలోంచి బయటకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త. ఎవ్వరు మాటలు వినగాక, దైవజనుడిగా నా మాట విను. నేను ఏదైనా మీకు మేలు జరిగితే చెప్తా, కీడు జరిగితే నేను చెప్పను. దైవజనుడికి నేను మీకు మేలే చెప్తా. ఎవ్వరు మాటలు వినగాక. పాము మాట విని ఆదాము నాశనం అయిపోయారు. మీరు తింటే అదైపోతుంది, ఇదైపోతుంది, అబ్బా అని చెప్తే నిజమే గారు నమ్మారు, జీవితం నాశనం అయిపోయి. అలా ఎవరి మాటలు నమ్మగాక సంఘానికి దూరం కాకూడదు. దేవుడే సంఘంలో తీసుకొచ్చాడు నేను బాగు చేయాలని. నిన్ను నాశనం చేయాలని, సంఘాన్ని దూరం చేయాలని చూస్తున్నాడు సాతాను. జాగ్రత్తగా ఉండాలి.
వాళ్ళు అలా దూరం అయిపోయినప్పుడు 3 గోత్రాల వారు యెహోషువ ఫీనెహాసుని పంపించాడు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుపో అని. పంపించినప్పుడు వాళ్ళు ఈయనకి ఆశలు పెట్టుంటారు. ఇక నీకు దశమగలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, బలిపీఠం కట్టాం కదా, రండి ఏడే మనం ఒక చిన్న మందిరం కట్టుకుందాం, నువ్వే సేవకుడుగా మాకుండు, ఆడికి ఎలాగాక వాడతో మనకు వద్దులే, మనం సపరేట్ సేవ చేసుకుందాం అని చెప్పుంటారు. ఏమి లొంగల ఆ మాటలకి. నేను అయ్యి నమ్మను, నాకు వద్దు, నాకు అవసరం లేదు, నేను నడిపించే దైవ సేవకుడు మాటకి లోపడతానంతే. తప్పు మీరు చేసే తప్పు. సడన్గా శత్రువులు వచ్చి పడ్డారా మీ మీద? నీ బలం ఎంత, నీ అభిషేకం ఎంత, నీ కృప ఎంత, నీ ప్రార్థన ఎంత? సడన్ గా శత్రువులు వచ్చి మీ మీద పడ్డారా? మిమ్మల్ని మీరు కాపాడుకోగలరా? జీవితాల పత్రమైపోతే జాగ్రత్త. అక్కడ 9 గోత్రాల వారు ఉన్నారు, లక్షల మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ మీరు 1000 మంది ఉన్నారు. 3 గోత్రాల వారు వేరైతే పత్రమైపోతారు, వేరుగా ఉండొద్దు, కలిసి ఉండండి అని చెప్పి వాళ్ళని పట్టుకొని వచ్చాడు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి మేము అట్లా చేయమని ఆ బలిపీఠము పగలగొట్టి మేము అలా ఉండమని చెప్పి వచ్చి చక్కగా మళ్ళీ సంఘంతో కలిసిమెలిసి ఉన్నారు. ఆశీర్వదించబడ్డారు, గణపరచబడ్డారు, దీవించబడ్డారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలా సంఘానికి దూరం అయిపోతున్న వాళ్ళని సెట్ చేయటానికి ఫీనెహాసుని పంపాడు యెహోషువ. అక్కడికి వెళితే వాళ్ళు రకరకాలు చెప్పుంటారు, మనమే కలిసి చేసుకుందాం, నువ్వే ఇక నుంచి చెప్పు, నువ్వే పాస్టర్వే, ఇంకా నీకు దశమాగిస్తా, కానుకిస్తారా? నాకేం అవసరం లేదు బాబు, ఇలాంటి నాకు చెప్పొద్దు. నన్ను పంపిన నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చెప్పినట్టు నేను వినాలి. నడిపించే నాయకుడికి లోబడితే దీవెన. నాకేం అవసరం లేదు. ఆ శాపం నాకెందుకు లేనిపోయింది? నాకొద్దు, ఇలాంటి ఆశలు నాకేం పెట్టొద్దు, నేను లొంగేవాడిని కాదు, నాకేమి వద్దు. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను దీవించాలంతే. మీ మాటలు నేను వినను, దేవుడు మాటే వింటా, నడిపించే దైవ సేవకుడు మాటే వింటా అని వాడితో సెట్ చేసి వాళ్ళని పట్టుకొచ్చాడు. తన వైపు తిప్పుకోలే. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏది లేనిపోయి చెప్పి తన వైపు తిప్పుకోలేదు ఫీనెహాసు. ఇతను అలా మంచి నమ్మకస్తుడు, అలాంటి పనికిమాలి యదవ పనులు చేయడనే ఫీనెహాసును పంపించడే యెహోషువ. దేవుడు కూడా ఫీనెహాసును పంపు అన్నాడు. 1000 మంది సేవకులు ఉన్న ఫీనెహాసును పంపు అన్నాడు. యుద్ధానికి వెళుతున్నారా ఏంటి? ఫీనెహాసును పంపి. వాడు దూరం అయిపోతున్నారే 3 గోత్రాల వారు, ఫీనెహాసును పంపు, తీసుకొస్తాడు. చూసావు యెహోషువ పుస్తకం 24:33 అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి చెందినప్పుడు ఎఫ్రాయిము మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్యబడిన ఫీనెహాసు గిరిలో జనులు అతనిని పాతి పెట్టిరి. చాలు. ఫీనెహాసునకు స్వాస్థ్యం ఇచ్చారు. దానికి ఏం పేరు పెట్టారంట అందరూ? ఫీనెహాసు గిరి, కొండ. స్వాస్థ్యము అంటే స్వంతగా ఇవ్వబడిన ఆస్తి అని అర్థం. ఉదాహరణకి నీకు సొంత ఇల్లు ఉందనుకో, అంటే అది నీ స్వాస్థ్యము అని అర్థం. కారుందా, అది నీ స్వాస్థ్యము. బైక్ ఉందా నీకు, అది నీ స్వాస్థ్యము. బంగారం ఉందా, అది నీ స్వాస్థ్యము. పొలం ఉందా, అది నీ స్వాస్థ్యము. అలాగే ఇంకొక స్వాస్థ్యం ఉంది. ఏంటో స్వాస్థ్యము? కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం. కుమారులనే స్వాస్థ్యము. కుమారులు అనగా జయ జీవితం అని అర్థం. చెప్పాలి ఏంటది? జయ జీవితమే నీ స్వాస్థ్యముగా ఇస్తాడు. గట్టిగా చెప్పట్లు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి స్వాస్థ్యముగా ఇచ్చారంట ఆయనకి? ఫీనెహాసు గిరి అంటే కొండ. కొండ అంటే ఎవరు? దావీదు అంటాడు, అయ్యా నీవు నా కొండ, నీవి నా కోట, నీవి. కొండ అంటే ఇక్కడ దేవుడు అని అర్థం. ఈయన స్వాస్థ్యం ఎవరు? దేవుడే ఈయన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. దేవుడే మన స్వాస్థ్యంగా ఉంటే మనకేం తక్కువ? ఇంకా ఎక్కడికి వెళ్ళినా దేవుని. కనుక గుర్తుపెట్టుకో, ధైర్యంగా నేను చెప్పగలను. ఈరోజు దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానాల్లో ఉన్నవేమో, ఏమి కృంగిపోవద్దు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘములోకి వచ్చావు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరంలోకి వచ్చావు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల దగ్గరికి వచ్చావు. ఏమి కంగారు పడకో. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా విడిపిస్తాడు. నీ శ్రమలన్నిటిని విడిపిస్తాడు. దేవుడు నిన్ను ఒకరోజు బహుగా దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఈ రోజు దేవుడు ప్రారంభించాడు. ఆమేన్. జయ జీవితాన్ని దేవుడు నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆదికాండం 17:8 చూడు. నీకును
నీ పితరుల తర్వాత ఆ, నీ సంతతికి ఈ సంతతికి నీవు పరదేశివై ఉన్న నీ నీవు పరదేశివై ఉన్న దేశమును దేశములో అనగా అనగా కనాను ఆ దేశమంతటిని కనాను దేశమంతటిని నీకు స్వాస్యముగా ఇచ్చి కనాను దేశమంతటిని నీకు స్వాస్థ్యముగా ఇచ్చాను అన్నాడు అబ్రహాముతో. వినండి, అబ్రహాము కనాను దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చాను అన్నాడు దేవుడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే నీవు పరదేశిగా ఉన్నావు, ఈ పరదేశిగా ఉన్న దేశములో నీకు స్వాస్థ్యం ఇచ్చాను నేను అన్నాడు. కనాను నీకు స్వాస్థ్యంగా ఇచ్చాను, ఎందుకంటే కనాన్లో నువ్వు పరదేశిగా ఉన్నావు, పరవాసిగా ఉన్నావు. అలాగే దేవుడు నీకు స్వాస్థ్యముగా సొంత గృహాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీకు స్వాస్థ్యముగా కారు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. స్వాస్థ్యముగా బైక్ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. స్వాస్థ్యముగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాడు. ఆమేన్. స్వాస్థ్యముగా దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు. స్వాస్థ్యముగా జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన సొంతగా దేవుడు నీకు ఆస్తులు ఇవ్వబోతున్నాడు, ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు పరదేశిగా ఉండాలి, పరవాసిగా ఉండాలి. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని ఇచ్చినా ఇవన్నీ నావి కాదు, ఎవరివి, ఇవన్నీ దేవునివనే మనసు నీకు రావాలి. అది పరవాసిగా ఉన్నటువంటి ఈ మనసు నీకుంటేనే స్వాస్థ్యముగా దేవుడు నీకు అన్ని ఇస్తాడు. దేవుడు ఈరోజు ఇన్ని ఇచ్చినా, ఇంత పరిచర్య, ఇంత సంఘము ఇన్ని ఇచ్చినా నాకెప్పుడు నాది అనే మనసు రాదు. అసలు నాది కాదు, అది దేవుంది. కొంతకాలం వాడుకోమని దేవుడు నాకు ఇచ్చాడు. నాదనే మనసు నాకు అసలు రాదు, రాకూడదు. పరవాసిగా ఉండేటువంటి అది. అలాంటి పరవాసి లాంటి మనసు ఎవరికి ఉంటుందో వారికి స్వాస్థ్యంగా దేవుడు అన్ని ఇస్తాడు, బహుగా దీవిస్తాడు. ఆమేన్. దేవుడు స్వాస్థ్యముగా అంటే సొంతగా ఐశ్వర్యం ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు. నీకు ఇవ్వాలి అంటే అది నాదనే మనసు నీకు రాకూడదు. ఎవరిది? అది దేవునిది. దేవునిది. ఇది సొంత ఇల్లు ఇచ్చాడా? ఇంట్లో ఉన్నప్పుడు నీకేమైనా మనసు రావాలి? అది దేవుని ఇల్లు, నాది కాదు. ఇది దేవుని ఇల్లు, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి బాగా స్తుతించు. కృతజ్ఞత కలిగి బ్రతుకు దేవుని కోసం. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడని. సొంత కారు ఇచ్చాడా? అది నాదైన మనసు నీకు రాకూడదు. బైక్ ఇచ్చాడా? నాదైన మనసు నీకు రాకూడదు. ఇది దేవునిది, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించు. మనసంతా ఈ ఆస్తుల మీద ఉండకూడదు. ఆస్తులు ఇస్తాడు, వీటి మీద నీ మనసు ఉండకూడదు. మనసు అంతా దేని మీద ఉండాలి? పునాదులు గల ఆ పట్టణము పరలోకం మీదే మనసు ఉండాలి. ఇవన్నీ ఏమని చెప్పి వేస్ట్. 4 రోజుల జీవితం, దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాం. ఇవన్నీ మనతో వస్తాయా? ఈ ఆస్తులు ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం కాదు, బంగారం ముఖ్యం కాదు, ఈ ఐశ్వర్యం ముఖ్యం కాదు, ఈ లోకంలో ఏది ముఖ్యం కాదు. దేవుడు పిలిస్తే మనం వెళ్ళిపోవాలి, అది ముఖ్యం. అది కోట్ల సంవత్సరాలు ఉండేది, ఇది 4 రోజులు మనతో ఉండేది. అది కోట్ల సంవత్సరాలు ఉండేది, నేను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళవలసిన వాడిని. అదే నా ముఖ్య పట్టణము, ఇది కాదు. అది నా ఆస్తి, ఇది కాదని నీ మనసంతా ఎప్పుడైతే పరలోక పట్టణం మీద నీ మనసు పెట్టుకొని పరలోక ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటావో, ప్రయత్నం చేస్తూ ఉంటావో, వీటి మీద పెద్దగా మనసు ఉండకూడదు నీకు. ఎన్ని ఇచ్చినా వాటి మీద నీకు మనసు ఉండకూడదు. ఇదంతా దేవునిది, నాది కాదు అని దీని మీద మనసు ఉండకూడదు. ఇది నాది అని మనసు వచ్చిందా? ఐశ్వర్యం దేవుడు ఇచ్చినప్పుడు నీకు గర్వం వచ్చింది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం వస్తే నువ్వు దీవించబడలేవు, పరలోకానికి వెళ్ళలేవు. నాదిన మనసు రాకూడదు. ఎన్ని ఇచ్చినా ఇవి దేవునివి, ఈ 4 రోజులు మనతో ఉండేవి అని దీని మీద మనసు ఉండకూడదు. మనసంతా పరలోకం మీద ఉండాలి. నేను పరలోకానికి వెళ్ళాలి. కోట్ల సంవత్సరాలు అక్కడ బంగారంతో కడుతున్నాడు దేవుడు ఇళ్ళు. బంగారు వేదులు ఉన్నాయి, బంగారు స్లాబు, బంగారు గోడలు. ఈ పిచ్చి బంగారం కాదు, అది ఒరిజినల్ బంగారం. కోట్ల సంవత్సరాలు ఉండేది అక్కడ. నేను ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ దాని మీద మనసు పెట్టుకుని ఎప్పుడైతే ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటావో, ఈ లోకములు ఎన్ని ఇచ్చినా ఇవన్నీ నావి కాదు, దేవునివని మనసు కలిగి ఉంటావు. ఎన్ని ఇచ్చినా గర్వ అహంకారం రాకుండా తగ్గింపు జీవితం కలిగి ఉంటావో నీవు పరవాసిగా ఉన్నావు ఈ లోకములో. సొంత ఇల్లు ఇచ్చినా అద్దింట్లో ఉన్నట్టుగా ఉండాలి, అది దేవుని ఇల్లు, అది పరవాసిగా ఉండటం. ఇలా నువ్వు ఎన్ని ఇచ్చినా దాని మీద మనసు ఉంచకుండా పరవాసిగా ఎప్పుడైతే ఉంటావు, ఇవన్నీ దేవునివి నావి కాదని దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ఉంటావో, ఎన్ని ఇచ్చినా ఎప్పుడైతే మనసై పరలోకం మీద పెట్టుకుని ఉంటావో, ఇలా ఉన్నప్పుడు నువ్వు పరవాసిగా బ్రతుకుతున్నావు. కాబట్టి నీకు భూలోకములో స్వాస్థ్యముగా, స్వాస్థ్యం అంటే సొంతం, సొంతగా గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాడు, గొప్ప ఆస్తులు ఇస్తాడు, గొప్ప ఆధిక్యతను ఇస్తాడు, గొప్ప ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇది సీక్రెట్. దేవుడు నీకు సమృద్ధిగా ఇవ్వాలంటే సీక్రెట్ ఇది. ఎన్ని ఇచ్చినా నీకు గర్వం అహంకారం రాకూడదు.
పరవాసిగా ఉండాలి. ఇవన్నీ దేవునివే కదా, నాయ కాదు, దేవునివి. నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించు, కృతజ్ఞత కలిగి ఆయన కోసం బ్రతుకు. నీ మనస్సు ఎన్ని ఇచ్చిన వీటి మీద ఉండకూడదు, దాని మీద ఉండాలి. అలా పరవాసిగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతూ ఉంటావో నీకు స్వాస్థ్యముగా సొంతగా గొప్ప ఐశ్వర్యం ఇస్తాడు, గొప్ప ఆస్తులు ఇస్తాడు, గొప్ప ఘనతను ఇస్తాడు, గొప్ప కీర్తిని ఇస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను పెడతాడు. ఆమె మోకరించిన ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కరికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు తండ్రి. దేవ ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి విదాసుడిగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఫీనిహాస్ జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఫీనిహాస్ ఇశ్రాయేలు వేల మంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పటికీ, యవన వయసులో ఉన్నా కానీ అక్రమమైన పద్ధతుల్లోకి వెళ్లకుండా, ఈ ప్రేమలో ఈ ప్రేమ కలాపాలను వాటిల్లోకి వెళ్లకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఇశ్రాయేలు సమాజంలోకి, సంఘములోకి అలాంటి అక్రమమైన పద్ధతులు రాకూడదని ప్రార్థన చేసిన వాడు, సంఘమంతా కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నవాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. కనుక ప్రభువా, లక్షల మందిలో కూడా అతడు నీతిమంతుడని, ఘనతను పొందాడని, కీర్తిని పొందాడని, పేరు ప్రతిష్టలను పొందాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు దేవా. నీతిమంతులుగా మేము బ్రతకాలని మీరు ఆశపడుతున్నారు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటి నుంచి విడిపించునని మీరు తెలియజేస్తూ వచ్చారు. నీతిమంతులు మొరపెట్టగా వారు మొరను విని శ్రమలన్నిటి నుంచి విడిపిస్తానని మీరు అన్నారు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలా నీతిగా బ్రతకాలి, అప్పటి మా ప్రార్థన వినటానికి మీరు సిద్ధంగా ఉంటారని, అలాగే ప్రభువా శ్రమలన్నిటి విడిపించడానికి మీరు సిద్ధంగా ఉంటారని, ఆపదల నుంచి విడిపించడానికి మమ్మలను మీరు సిద్ధంగా ఉంటారని మీరు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే మిద్యానీయుల మీద యుద్ధము చేయటానికి పంపించేటప్పుడు దేవా, ఒక గోత్రానికి 1000 మంది చొప్పున 12 గోత్రాలలో నుండి 12,000 మందిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. అయితే 1000 మంది సేవకులు ఉన్నా అక్కడ ఫీనిహాసులో మాత్రం పంపించమని మీరు చెప్పారు దేవా. కారణము అతను నమ్మకస్తుడని, ఏ పని అప్పగించినా నమ్మకంగా చేస్తాడని ప్రభువా మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఫీనిహాసును చూసి మేము కూడా నమ్మకత్వం అంటే ఏంటో నేర్చుకోవాలని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని తక్కువ సైన్యంతో వెళ్ళి కూడా ఎక్కువ సైన్యాన్ని అక్కడ మిద్యానుడిని జయించి 5 రకాల రాజులను జయించి తిరిగి వచ్చాడని మీరు మాకు తెలియజేస్తారు. అలాగే మేము కూడా ప్రభువా ఈ 5 రకాల రాజులను జయించాలని, అనగా చెడు చూపని సాతాన్ని జయించాలని, చెడు మాటని సాతాన్ని జయించాలని, చెడును వినిపించే సాతాన్ని జయించాలని, చెడు వాసన చూడని చెప్పే సాతాన్ని జయించాలని, చెడును అనుభవించు అని చెప్పే సాతాన్ని జయించాలని, ఈ 5 రకాల శత్రువులను మేము జయించేవారుగా ఉండాలని, నమ్మకంగా నీ కొరకు బ్రతకాలని తెలియజేసినందుకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభువా 3 గోత్రాల వారు తండ్రి, గాదీయులు, రుబేనీయులు, మనిషి అర్థ గోత్రం వారు దూరమైపోతున్నప్పుడు, సపరేట్ గా బలిపీఠం కట్టి సపరేట్ గా సేవ చేసుకోలేని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవా మీకు కోపం వచ్చింది. కానీ ముందుగా ఒకసారి హెచ్చరించారు. వారిని హెచ్చరించడానికి, వాడిని సరి చేయటానికి, దూరమైపోతున్న వాడు సంఘంలో చేర్చడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. అందుకు గాను ఫీనిహాసుని దేవా మీరు పంపించారు ప్రభువా. పంపించినప్పుడు వాళ్ళు ఎన్ని చెప్పినా వినకుండా, వాళ్ళ మాటలకు లోబడకుండా, వాళ్ళ మాటలకు లొంగకుండా, వారు ఎన్ని లాభకరమైన మాటలు చెప్పినా వినకుండా దేవా వారందరిని తీసుకొని వచ్చి, విడిపోతున్న వారిని తీసుకొని వచ్చి సంఘంలో చేర్చాడని, మనుషులు చెప్పిన చెప్పుడు మాటలు, ఆశ పెట్టిన మాటలకు లొంగక వాళ్ళందరూ తీసుకుని వచ్చి సంఘంలో చేర్చాడని నమ్మకస్తుడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. నమ్మకస్తులకు మెండైన దీవెనలు ఇస్తాడని, అలాగే నమ్మకంగా బ్రతకాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం. చివరిగా అతను స్వాస్థ్యాన్ని పొందుకున్నవాడని, ఫీనిహాస్ గిరి అని స్వాస్థ్యాన్ని పొందుకున్నాడని దేవా, గిరి అనగా కొండని, కొండంటే మీరే, అలాగా దేవా మీరే ఆయనకి స్వాస్థ్యంగా ఉన్నారు. ఫీనిహాస్కి మీరు స్వాస్థ్యంగా ఉన్నారు ప్రభువా. అలాగే మాకు కూడా స్వాస్థ్యంగా మీరు ఉండాలని కోరుకుంటున్నారు ప్రభువా. మేము కూడా ఆశపడుతున్నాం తండ్రి. ఈ లోకంలో ఈ ఆస్తులు అంతస్తులు కాదు మా స్వాస్థ్యము, మీరే మాకు స్వాస్థ్యంగా ఉండండి ప్రభువా. మా ఆస్తిగా మీరు ఉండమని అడుగుతున్నామయ్యా. స్తోత్రం 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 ప్రభువా. స్వాస్థ్యముగా
తండ్రి మేము ఈ లోకంలో అన్ని రకాల స్వాస్థ్యాలు పొందుకోవాలంటే, సొంతగా అన్ని రకాల ఐశ్వర్యము గాని ఆస్తులు గాని ఈ లోకంలో అన్ని స్వాస్థ్యాలు మేము పొందుకోవాలంటే, నీవే మాకు స్వాస్థ్యంగా ఉండాలి అంటే దేవా, ఈ లోకంలో మేము పరవాసిగా ఉండాలని, ఎన్ని ఇచ్చినా వాటి మీద మాకు మనసు ఉండకూడదని, పరలోకం మీదే మనసు ఉండాలని, అదే శాశ్వతమైనదని, పరలోక రాజ్యం కొరకు మేము సిద్ధపడాలని, పరలోక రాజ్యం కొరకు కష్టపడే వారుగా ఉండాలని, పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడే వారుగా ఉండాలని, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని, పరలోక రాజ్యం కొరకు ప్రాణాలు పెట్టేవారుగా మేము ఉండాలని దేవా, అది నిజమైన స్వాస్థ్య పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హెచ్చరించినందుకు స్తోత్రం, మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఈ లోకంలో ఎన్ని ఉన్న వాటి మీద మనసు ఉండకూడదు మాకు దేవా. మీరు ఇచ్చారని కృతజ్ఞత కలిగి నేను స్తుతించేవారుగా, నేను గణపరిచేవారుగా, కృతజ్ఞత కలిగి నీ కొరకు పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికేవారుగా మేము ఉండాలని మీరు మాకు తెలియజేశారు. అలా పరవాసిగా మేము ఉండాలి. అప్పుడే ఈ లోకంలో అన్ని స్వాస్థ్యాలు మేము పొందగలమని దేవా, మీరే మాకు స్వాస్థ్యంగా ఉంటారని తెలియజేశారు ప్రభా. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకల క్షేమ గమ్యం చేరటానికి కృప చూపించండి. ఫినెహాసుని దీవించండి, బిడ్డలను దీవించండి, హెచ్చించండి, గణపరచండి, ఆశీర్వదించండి, కీర్తి ప్రతిష్టలు వ్యాపింప చేయండి అయ్యా. గొప్ప స్వాస్థ్యాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నా. మీరు వచ్చినప్పుడు దేవా, ధైర్యంగా మేము నిలబడి మీ రాజ్యంలో ప్రవేశిస్తున్న తగిన కృపచేత నింపమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి కుటుంబం అద్భుత రాజ్యాల ఆత్మకార్యాలు చేయమని నేను అడుగుతున్నా. దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన నామను మాత్రమే తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి సముఖం చేరిన మనకు, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరీ ముఖ్యముగా వాక్యం మీద తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.